హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ నెంబర్స్ తో ఓచుకోతకు వస్తుంది. ఏ లెవెల్లో అంటే టైర్ 1 హీరోల రీజనల్ మూవీస్ కి డే 1 ఎంత నెంబర్ అయితే వస్తుందో మిడ్ వీక్ లో వర్కింగ్ డేస్ లో వచ్చే కలెక్షన్స్ తో దాన్ని బీట్ చేసేంతలా 8 డేస్ రన్ తోనే నైజంలో 75 కోట్ల మార్క్ ని దాటేంతలా ఎపిక్ రికార్డ్ నెంబర్ అయిన 620 కోట్ల బిజినెస్ లో 85% 8 రోజుల్లోనే రికార్డ్ చేసేంతలా అసలు ఒక వారం ముందు వరకు 1000 కోట్ల మార్క్ ని కొట్టాలంటే ప్రభాస్ ఒకటి వల్లే అవుతుంది తప్ప ఎవరి వల్ల అవదని అనుకునేవాళ్ళు ఈ రోజు ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ని అవలీలుగా దాటిస్తున్నాడు పుష్పరాజ్. కల్కి మూవీ 1000 కోట్లు అందుకోవడానికి నానా వస్తువులు పడితే 8 డేస్ తో వచ్చిన కలెక్షన్స్ తోనే దాన్ని బీట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒకంత షాక్ ఇచ్చింది పుష్ప 2 ఫిల్మ్. ఈ డిసెంబర్ మంత్ లో పుష్పకి పోటీ ఇచ్చే రేంజ్ లో సినిమాలు కాదు కదా, అందులో సగం రేంజ్ తో కూడా ఏ మూవీ రిలీజ్ కాకపోవడంతో బాహుబలి 2 రికార్డ్స్ లేచిపోవడం పక్కా అని చెప్తుంది ఏ ట్రేడ్. ఇక ఇప్పటికే చాలా చోట్ల బాహుబలి రికార్డ్స్ లేచిపోగా తమిళనాడు కేరళలో గ్రోత్ ఉంటే మాత్రం ఈపాటికే జవాన్ లైఫ్ టైం కలెక్షన్స్ ని దాటేసి ఉండేది పుష్ప 2. అసలు ఇలాంటి టాక్ తో డే 8 వాల్వేడిగా 50 కోట్ల గ్రాస్ ని ఎందుకోవడం చిన్న విషయం కాదు. సో లేట్ చేయకుండా పుష్ప 2 8 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 8వ రోజు మినిమం డ్రాప్స్ తో ఓవరాల్ గా 4.6 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 75.5 కోట్ల మార్క్ ని దాటేస్తూ కల్కినే టార్గెట్ గా దూసుకుపోతూ ఉండగా ఇక్కడ బిజినెస్ 100 కోట్లు కావడంతో మరో 24.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. జీఎస్టీ తీసేసి చూస్తే 70 కోట్ల మార్క్ ని ఇప్పటికీ అందుకోలేదు పుష్ప 2. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 8 బాగా డ్రాప్ అవుతూ 40 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్ ఇక్కడ 25.5 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 30 కోట్లు కావడంతో మరో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో వీకెండ్ లో గ్రోత్ చూపెట్టకపోతే నైజం అండ్ సీడెడ్ లో లాసెస్ అయితే తప్పవు. ఇక ఉత్తరాంధ్రలో డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ 8 డేస్ కి గాను 18.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక్కడ బిజినెస్ 23 కోట్లు కావడంతో మరో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక ఈస్ట్ లో 14.5 కోట్ల బిజినెస్ కి గాను 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా చూస్తుంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపించట్లేదు. ఇక వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్లు, గుంటూరులో జరిగిన 15.2 కోట్ల బిజినెస్ కి గాను 12.6 కోట్లు, కృష్ణాలో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 10.2 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 166.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 245 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో మరో 48.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటివరకు 38.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 6.6 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది ఈ ఫిల్మ్. ఇక తమిళనాడులో 8 డేస్ కి గాను 25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందే తప్ప బిజినెస్ కి దగ్గర రేంజ్ లో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 52 కోట్లు కావడంతో మరో 27 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తప్ప ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాదు. చూస్తుంటే తమిళనాడులో లాసెస్ అయితే తప్పేలా లేవు. ఇక కేరళలో కూడా 20 కోట్ల బిజినెస్ కి గాను 6.7 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగా వాళ్ళ హీరోపై పీసుకొట్టడాన్ని ఓర్చుకోలేకపోయారో ఏమో దాదాపు 13 కోట్ల పైన లాసెస్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక హిందీలో నెట్ 450 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉండగా హిందీ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 203 కోట్ల మార్క్ దాటింది. సో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యి అల్లు అర్జున్ కి సెకండ్ హిట్ గా నిలిచింది ఈ ఫిల్మ్, అది కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 88 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 528 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 1060 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో మరో 92 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. సో సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు వరల్డ్ గా హిట్ వర్టిక్ ని సొంతం చేసుకోబోతుంది పుష్ప 2. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది పుష్ప 2 8 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.